జనవరి మాసమంతా తన దయారెక్కల కింద మనలను మన కుటుంబాలను సంఘమంతటిని కాచి కాపాడి మరొక నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ పరిశుద్ధుడైన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఇదే కాలమున ఈ ఫిబ్రవరి మాసమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము. ఆనాడు హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. మరి కన్నీళ్లు విడిచి అతను ప్రార్థించినప్పుడు హిజ్కియా కన్నీటి ప్రార్థనను ఆలకించి దేవుడు హిజ్కియాకు ఇంకొక 15 సంవత్సరములు ఆయుష్నిచ్చి హిజ్కియా కన్నీళ్లు తుడిచిన ఆ కరుణామయుడైన దేవుడు అదే వాగ్దానాన్ని ఈ మాసంలో మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చే దేవుడు. ఆనాడు హిజ్కియాకు అనారోగ్యాన్ని బట్టి కన్నీళ్లు విడిచాడు. ఈ ఉదయకాలమున ఏ విషయాన్ని బట్టి నీవు కన్నీళ్లు కారుస్తున్నా, కొన్ని సందర్భాలలో తెలిసి ఏడవగలుగుతారు, కొన్ని విషయాలలో తెలియక ఎవరికి చెప్పుకోలేక వారిలో వారే కృంగిపోతూ కృషించిపోతూ కన్నీళ్లు విడుస్తూ ఎంతోమంది బాధలో దుఃఖములో ఉంటుండగా ఉదయకాలమున దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి మాట, నీవు కన్నీళ్లు విడుచుట ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. కన్నీళ్లు కారుస్తున్న నీవు కన్నీటిలో నుండే ప్రార్థించాలి. చాలామంది దుఃఖములో ఉండి ప్రార్థించేవారు ఉన్నారు. కొద్దిమంది ఆ కన్నీటిని బట్టి, కష్టాన్ని బట్టి ఇంకేమి ప్రార్థన, ఇంకేమి భక్తి, ఇంకేమి విశ్వాసము అని భక్తి విశ్వాసాన్ని ప్రార్థనను మరచి ఆ కన్నీటిలో కూరుకొని పోతున్నటువంటి ఎన్నో జీవితాలు ఉంటున్నాయి. ఈ ఉదయకాలమున ఫిబ్రవరి మాసపు మొదటి దినమున ఈ వాగ్దాన సందేశ కూడికలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏంటి అంటే, నీ కన్నీళ్లను చూచే దేవుడు ఉన్నాడు, చూచి వదిలేసేవాడు కాదు. నీ కన్నీటి ప్రార్థనకు జవాబునివ్వగలిగిన నిజ దేవుడు, జ్యోతిర్మయుడు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పాదముల చెంత ఉన్న నీవు చింతించన అవసరమే లేదు. నీ ఏ విషయంలో చింతించన అవసరమే లేదు. కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటే మన ఏడుపు చూసి కొద్దిమంది సంతోషించేవారు ఉంటారు. నిజంగా అలా ఏడవాల్సిందేలే, ఆ స్థితి రావాల్సిందేలే అని. కానీ అది లోకస్తుల మనస్సు ఆ మనస్సు కలిగి ఉంటారు. కానీ దేవుడి మనస్సు ఏంటి అంటే, కన్నీళ్లు చూసి కన్నీటికి జవాబిచ్చి ఆదరించి ఆశీర్వదించే ఆశ్చర్యకరుడైన దేవుడి యొక్క సన్నిధానములో ఆయన మాటలు నీవు వింటున్నావు. ఆదికాండములో మరి ఒక తల్లి ఉంది, ఆ ఒంటరిగా ఉందండి. ఆ తల్లి ఆదికాండము 21వ అధ్యాయములో 15వ వచనం చదువుదాం. వింటి వేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చొండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆమేన్. చాలు. యేసుక్రీస్తు వారు ఉదయకాలమున హాగరు జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచి ఉన్నాడు. ఆమె ఎక్కడుందండి? హాగరు, జాగ్రత్తగా ఇప్పుడు దేవుని మాటలను విందాం. ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక ఒంటరి స్త్రీగా ఉంది. ఆమె పట్టణములో లేదు, ప్రాంతములో లేదు. ఆమె ఎక్కడుంది? ఒక అరణ్యములో ఉంది. మరి అరణ్య రోదన, ఆమె ఏ రోదన? అరణ్య రోదన ఎవరికైనా వినబడుతుందా? ఈ ఉదయకాలమున దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ హాగరులాగా అరణ్య రోదన లాంటి ఏడుపులో నీ ఉన్న
అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చగలిగిన ఆశ్చర్యకరుడైన దేవుడు మనకున్నాడు. అది గ్రహించాలి. ఆమె ఏడుస్తా ఉంది, ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. ఆమె పరిస్థితి ఏంటి అంటే, నీళ్లు లేక తన కళ్ళ ముందే తన కుమారుడు ప్రాణము కోల్పోతుండగా ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఆమె ఏడుస్తూ ఉంటే ఎవ్వరికి చెప్పుకోలేక, ఏ ఒక్కరి సహాయము అందే పరిస్థితుల్లో లేక, నిరాశలో ఒంటరిగా మరి తన కళ్ళ ముందు తన కుమారుణ్ణి అక్కడ ఉంచి దేని కొరకు? నీళ్ళ కొరకు ఏడుస్తూ ఉంది. మరి అలా ఏడుస్తున్నటువంటి ఆ హాగరు యొక్క కన్నీళ్లు విడచడాన్ని దేవుడు చూసి ఏం చేశాడు? చదువుదాం ఇప్పుడు కింది వచనాలు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినదని భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవానిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఆమేన్. చాలుమా. అప్పుడు ఆ హాగరు యొక్క కన్నీరు చూసి ఆకాశము నుండి ఒక దేవదూత, దేవుడు దూతను పంపి అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? మరి ఈ ఉదయ కాలమున ఈ మాటలు వింటున్న నిన్ను ఆనాడు దూత ద్వారా అడిగిన దేవుడు ఆది కాండము ద్వారా నిన్ను అడుగుతున్నాడు, ప్రియ బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి నీ దుఃఖానికి కారణం? నీ ఏడుపు కారణం ఏంటి? అది ఏ కారణమైనా సరే నువ్వు బాధపడద్దు. ఎంత గొప్ప ఆదరణ కలిగించే ఆశ్చర్యకరుడైన దేవుడు మనకున్నాడు. ఏమంటున్నాడు? బాధపడవద్దు. నీవు బాధపడుతున్నావేమో, కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఏ పరిస్థితిలో కన్నీరు కారుస్తున్నా నీ పరిస్థితిని మార్చగలిగిన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడని గ్రహించాలి. అలా ఆ దూత ఆమెను అడిగినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యం ఏంటి అంటే, ఇప్పుడు చదువుదాం 18, 19 వచనాలు. నీవు లేచి ఆ చిన్నవానిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. ఆమేన్. వాళ్ళు ఉన్నటువంటి అరణ్యములో మరి దేవుడు హాగరు కళ్ళను తెరవజేశాడు. ఎప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయో అక్కడ ఉన్నటువంటి బావిలోని నీళ్లను చూసి ఆ నీళ్లను నింపుకొని త్రాగి ఆ అరణ్యములోనే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై మరి అనేక జనాంగముగా వాళ్ళు వృద్ధి పొందడానికి వెనక ఉన్నటువంటి కారణం ఏ బలమో, ఏ శక్తో, ఏ బంధువో కానే కాదు, కేవలము దేవుని యొక్క కన్నీటి ప్రార్థన. ఏంటి? కన్నీటి ప్రార్థన. ఏమని మొరపెడుతుంది తెలుసా? ఈ అరణ్య దరిలో ఒంటరినై ఏడుస్తున్న స్త్రీని నేను, దిక్కు లేక ఏడుస్తున్న స్త్రీని, అనాథ తల్లిని నేనని హాగరు మొరపెట్టినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తా ఉందండి. ఇంకా పోతే పోయింది, పరిస్థితి అయిపోయింది, ఇక ఆశ లేదు, ఇక నన్ను ఆదరించి వారు ఎవరూ లేరని ఆమె నిరాశ చెందకుండా ఎక్కడ నుండైనా నా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడని ఆమె ఆ అరణ్యములోనే దేవునికి మొరపెట్టినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకొని ఒంటరిగా ఉన్నటువంటి ఇస్మాయేలు అనేక జనాంగము కావడానికి వెనక ఉన్నటువంటి అద్భుతమైన రహస్యం ఏంటి అంటే ఆ తల్లి కన్నీటి ప్రార్థన. రెండవదిగా ఆమె చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకించినప్పుడు ఆమె దేవునికి కింది వచనాలు చదివితే ఒక పేరు పెడుతుంది. ఆమె దేవునికి చూచుచున్న దేవుడు. ఎవరు? చూచుచున్న దేవుడు. ఆనాడు ఆ అరణ్యములో ఒంటరిగా ఏడుస్తున్న హాగరును చూచి ఆమె కన్నీటిని తుడిచిన అదే దేవుడు ఈ దినమున నిన్ను నన్ను చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఆయన. చూస్తున్న దేవుడు సెలవిస్తున్న మాట,
భయపడకు ప్రియ బిడ్డ. చాలా మంది సింపుల్గా తీసుకుంటారండి ఈ మాట. ఎన్నోసార్లు వింటున్నాం కదా అని. భయపడకు అని చెప్పే మనుషులు ఉన్నారు. కానీ భయాన్ని తొలగించి ఒక అభయాన్ని ఇవ్వగలిగిన ఆశ్చర్యకరుడైన దేవుడు సెలవిస్తున్న మాట. ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క ఇస్మాయేలును అంతగా దేవుడు దీవించాడు. తల్లి కన్నీటి ప్రార్థన. మరి ఉదయకాలమున ఈ హాగరు యొక్క కన్నీళ్లను చూసి ఆ కన్నీటిని తుడిచి సమృద్ధిని దయచేసి ఆ యొక్క కుటుంబం పట్ల కార్యము చేసిన అదే కరుణామయుడైన దేవుడు ఉదయకాలమున నిన్ను చూస్తున్నాడు. గ్రహించి ప్రభువు సన్నిధిలో ప్రభువు పాదాలు పట్టుకుని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కొంతమంది ఎలాగుంటారు అంటే దేవునికి మొరపెట్టి కన్నీళ్లు కార్చి దేవుని నుండి విజయం పొందుకునేవారు ఉన్నారు. మరి కొంతమంది ఎలా ఉంటారు అంటే మనము విందాం జాగ్రత్తగా. ఒకానొక తండ్రికి తన కుమారుడికి అనారోగ్యముతో సీరియస్ పొజిషన్లో, క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాడట ఒక చిన్న బాలుణ్ణి. మరి ఆ తండ్రి బయట ఉన్నాడు, ఆ అబ్బాయి ఐసీయూలో పెట్టి ఉన్నారు. మరి డాక్టర్ గారు స్పీడ్గా అక్కడికి వచ్చారట. డాక్టర్ గారు ఎట్లొచ్చారు? స్పీడ్గా. ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయగలిగిన స్పెషలిస్టు, స్పెషల్ నాలెడ్జ్ ఉన్న ఆ డాక్టర్కి ఎక్కడున్నాడో ఫోన్ రాగానే స్పీడ్గా వచ్చే లోపల ఈ తండ్రి ఆ డాక్టర్ గారిని చూసి కోప్పడుతున్నాడట. ఇంకా త్వరగా రావచ్చు కదా. మరి ఆ డాక్టర్ అక్కడికి రాగానే ఆ తండ్రితో ఒకే ఒక మాట చెప్పాడట, భయపడద్దు, నేను చేయగలిగినంత చేస్తాను, నువ్వు భయపడద్దు అని. లోపలికి వెళ్ళిపోతే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడట పక్కన ఉన్న వారితో. ఏమని తెలుసా? ఏమనుకుంటున్నాడు ఈ డాక్టర్? ఎంతసేపటి నుండి మేము ఇతని కొరకు ఎదురు చూస్తున్నాం. ఒక్క మాటన నాతో కూర్చొని మాట్లాడచ్చు కదా. నన్ను అడిగే నా డౌట్స్ ఉన్నాయి, ఎట్లా బాగు చేస్తాడు ఏమని, వాటికి జవాబు ఇవ్వచ్చు కదా. ఇంతగా వెళ్ళిపోతున్నాడే అని ఆ డాక్టర్ను నిందిస్తూనే ఉన్నాడట. ఈ డాక్టర్ ఏమో లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసి ఆ బిడ్డను ఆ మరణ పడక మీద నుంచి సేవ్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయి బయటకు వచ్చాక, అయ్యా నీ బిడ్డను నువ్వు కొద్దిసేపటి తర్వాత కలుసుకో అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ కోపం వచ్చిందట ఇతనికి. మీకు ఆపదలో ఉన్నప్పుడు కోపం వచ్చింది, ఆపద నుంచి విడిపించిన ఆ డాక్టర్ మేలు చేసినప్పటికీ మళ్ళీ డాక్టర్ మీద కోపం. ఎందుకో తెలుసా? ఎట్లా ఆపరేషన్ చేశాడు, ఎక్కడ ఆపరేషన్ చేశాడు, ఆ బిడ్డ కండిషన్ ఏంటి, ఇవన్నీ చెప్పి ముచ్చటించకుండా ఈ డాక్టర్ వెళ్ళిపోయాడే, ఇతనంత గర్విష్ఠిగా ఉన్నాడు అని ఆ డాక్టర్ను నిందిస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఆ జూనియర్ డాక్టర్ సెలవిస్తున్నారు, ఆపయ్యా ఆపు. ఆ డాక్టర్ పరిస్థితి నీకు తెలుసా? నీ కుమారుడు ఆ మరణ పడక మీద ఉన్న సమయంలో ఆ బిడ్డను కాపాడాలని ఒక్క ఫోన్ చేసినాము. ఆ ఫోన్ చేసే సమయంలో డాక్టర్ గారు తన కుమారుడు చనిపోయి భూస్థాపన కార్యక్రమంలో మరి ఉండగా ఆ కార్యక్రమాన్ని ఆపి హడావిడిగా అక్కడ నుండి ఆ శ్మశానం నుండి పరిగెత్తుకొని హాస్పిటల్కి వచ్చి తన బాధనంతా లోపలే ఉంచుకొని తన శక్తిని ఉపయోగించి కష్టపడి ఆపరేషన్ చేసి తిరిగి ఆ సమాధి కార్యక్రమాన్ని మధ్యలో ఆపిన ఆ పనిని కంప్లీట్ చేయడానికి పరిగెత్తుకొని వెళ్ళిన ఆ డాక్టర్ గురించి, డాక్టర్ నుండి మేలు పొందుకున్న నీవు మాట్లాడవలసిన మాటలు ఇవేనా? ఏ పరిస్థితుల్లో అతడు వచ్చి నిన్ను రక్షించాడో గ్రహించగలుగుతున్నావా అని చెప్పినప్పుడు ఇతడు కళ్ళు తెరవబడ్డాయి. హాగరు కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి తెలుసా? ఆమె కళ్ళు తెరవబడక మునుపు ఆమె అవసరతలో ఆపదలో ఉంది. నీళ్ళు ఆమెకి కనిపించలేదు. అక్కడ మరి ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరవబడ్డాయో ఆ బావిలోని నీళ్లను చూడగలిగింది. ఈ జూనియర్ డాక్టర్ వచ్చి అతని తండ్రికి చెప్పగానే అతడి కళ్ళు తెరవబడ్డాయి. డాక్టర్ మీద ఉన్న ఒపీనియన్ మార్చుకున్నాడు. ఈ ఉదయకాలమున నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూచితిని, నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నటువంటి దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేరాలి అంటే నీ మనోనేత్రములకు కలిగిన గురుడితనము పోవాలి.
కారణం ఏంటి అంటే అపార్థము చేసుకుంటూ, అనుమానము కలిగి, ఇతరులను నిందించుకుంటూ, దేవుని శక్తిని కానీ అనుభవించకుండా ఈ పరిస్థితుల్లో ఉన్నానే, ఈ కార్యము జరగలేదే, ఆ కార్యము జరగలేదే అని ఎన్నో రకాలుగా రకరకాలైన స్థిరత్వము లేని బుద్ధి మనసు నీవు కలిగి ఉన్న అన్ని రోజులు నీ జీవితంలో కార్యము జరగదు. రెండవదిగా ఆ డాక్టర్ చేసినటువంటి మేలును కానీ, ఆ తండ్రి నిందించినట్టుగా నీవు కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. మేలు చేసినప్పటికీ, దేవుడి కార్యాలు చేసినప్పటికీ, సేవకులు మీ కొరకు ప్రార్థించినప్పటికీ, మీ కొరకు ఎంతగానో ప్రయాసపడి కన్నీళ్లు విడిచి ప్రార్థించి మరి మీ కొరకు మొరపెట్టినప్పటికీ వేరే రకముగా ఆలోచిస్తూ, వేరే రకమైనటువంటి ఆలోచనలు కలిగి నీవు ఉన్నట్లయితే, ఈ ఉదయకాలమున ఆ తండ్రిలాగా నీవు ఉండకూడదని నీ మనస్సు మార్చుకొని ఏదైనా సరే దేవుడు యొక్క ప్రియ బిడ్డగా మంచి మనస్సాక్షి కలిగి, మంచి మనస్సు కలిగి, ఎవరినైనా అపార్థము చేసుకోక అర్థము చేసుకునే మనస్సు కలిగి నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నీవు మనుషులను, దేవుణ్ణి అపార్థము చేసుకుంటూ, అనుమానముతోనూ అపనమ్మకముతోనూ ఉంటూ కన్నీళ్లు విడిచుట వలన నీ కన్నీటి ప్రార్థనకు జవాబు రాకపోగా ఆశ లేక నిరాశలో నీవు కృంగిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఈ ఉదయకాలమున నీవు గతాన్ని చూస్తున్నావు, దేవుడు నీ భవిష్యత్తును చూస్తున్నాడు. ఆమేన్. ఏం చూస్తున్నావు? నీ గతాన్ని చూస్తున్నావు కాబట్టి అవి ఇవి ఆలోచిస్తున్నావు. ఈ దినం, ఈ ఫిబ్రవరి మాసపు మొదటి దినం నీ భవిష్యత్తును చూస్తున్న దేవుడు సెలవిస్తున్న మాట. భయపడకు ప్రియ బిడ్డ. అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చగలిగిన దేవుడు నీ జీవితాన్ని ఉత్సవముగా మార్చగలడు, వైరాగ్యాన్ని వైభవముగా మార్చగలడు. ఆ మహోన్నతుడైన దేవుని కృప, దయ, ఆ కటాక్షము పొందుకోవాలనే ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా కన్నీళ్లు కారుస్తున్న నీవు ఆ కన్నీటిలో నుంచి ప్రార్థించడం స్టార్ట్ చెయ్యి. రెండవ మాటగా ఎప్పుడు ఎక్కడ ఎవరిని అపార్థము చేసుకోకు. కొద్దిమంది బాగున్నావా అంటే చెప్పే మాట ఏంటో తెలుసా? నేనెందుకు బాగుండను. రెండవది, అమ్మ భోంచేసావా అంటే నాకు అన్నము లేదా. ఒకవేళ అడగకుంటే నన్ను పట్టించుకోలేదు. ఆ డాక్టర్ అంత బాధ ఉన్నప్పటికీ ఆ కొడుకు యొక్క సమాధి కార్యక్రమాన్ని ఆపి ఇంకొక బిడ్డను బ్రతికించాలనే మనస్సుతో వచ్చిన ఆ డాక్టరు మేలు చేసినప్పటికీ ఆ డాక్టర్ను అర్థము చేసుకోలేక అపార్థము చేసుకొని అన్ని మాటలు ఆ తండ్రి మాట్లాడడం వెనుక ఉన్నటువంటి మనస్సు ఏంటి అంటే అతడి మనస్సు నిండా ఉన్నటువంటిది అపార్థము, అనుమానము, ప్రేమన్నదే లేదు. ఏ స్థితిలో అతను మేలు పొందుకున్నాడు, ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించాడు అన్నది, కన్నీటి నుంచి విడిపించినప్పటికీ విడిపించినటువంటి ఆ వ్యక్తిని ఇతను సరిగా అర్థము చేసుకోలేక ఉన్నటువంటి అతని కళ్ళు ఎప్పుడైతే ఇంకొకరి మాట విని కళ్ళు తెరవబడ్డాయో, ఉదయకాలమున నీ కళ్ళు తెరవబడినప్పుడు నీ సమస్య వెనకున్న సమాధానాన్ని నీవు పొందుకోగలవు. చిన్న తీర్మానం చేసుకోగలుగుతావా? కళ్ళు మూసుకో. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే కదా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చగలిగిన దేవుడు ఉదయకాలమున నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఇక గతాన్ని చూడకు, నీ భవిష్యత్తును చూస్తున్న బలవంతుడైన దేవుని వైపు నీవు చూడు. జరిగిపోయినది తలంచుకుంటూ చింతిస్తూ దిక్కిస్తూ
అనుమానముతో అపనమ్మకంతో ఇక జీవించకు. 2025వ సంవత్సరంలో ప్రవేశపెట్టి జనవరి మాసమంతా కాపాడి ఫిబ్రవరి మాసం మొదటి దినములో మనల్ని ప్రవేశపెట్టి నా పరిశుద్ధుడైన దేవుని వైపు చూడు. భయపడకు. హాగరు పట్ల కార్యము చేసిన దేవుడు. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించిన దేవుడు. దేనిని బట్టి బాధపడుతున్నావు? దేనిని బట్టి కృంగిపోతున్నావు? నీ కృంగదుల కన్నా దేవుని కృప గొప్పదని నీవు గుర్తెరుగు. నీ పరిస్థితి కన్నా పరిశుద్ధుడైన దేవుని యొక్క శక్తి గొప్పదని గ్రహించి కన్నులు తెరవబడాలి ఉదయకాలమున. అప్పుడే దేవుని కార్యాన్ని చూడగలవు. ఈ సమయంలో తీర్మానము చేసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, హాగరు జీవితాన్ని మా కళ్ళ ముందుంచి ఉదయకాలమున మమ్మలను బలపరిచిన బలవంతుడైన దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ విషయానికి భయపడక ముందుకు సాగుతామని మీరు మాకిచ్చిన శ్రేష్టమైన వర్తమానంకై మీకే నిండి మనసుతో శతకోటి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.